ఎందుకు సపోర్ట్ చేసిరా కాన్స్టిట్యూషన్ ప్రకారం లేని బిల్లుకి 26 సెప్టెంబర్ నాడు కూడా అట్లే చూడమనంటే తప్పుని తప్పనకపోతే తప్పులో భాగస్వామి. ఇది ఏ దళిత అసెంబ్లీలో అనలేదు తప్పని. ఒక్క మాట సీనన్న ఒక్క నిమిషం, మీరు అసెంబ్లీలో ఎందుకు అనలే, మీ మండలిలో ఎందుకు అనలే? అరే సీనన్న ఇంకొక నీ కాంట్రడిక్షన్ చెప్తా, ఒక్క నిమిషం దయచేసి మీ కాంట్రడిక్షన్ చెప్తా. మీరు ఏమంటా ఉన్నారు, చట్టసభ ఒక చట్టం చేసిన తర్వాత ఆ చట్టాన్ని యథాతథిగా కోర్టులు అమలు చేయాలా, కోర్టులు ఇంటర్ఫీర్ కావద్దు అని చెప్పాను. మరి తెలంగాణ శాసనసభ చట్టం చేసిన తర్వాత ఆ చట్టాన్ని మీరు అన్నారు ఇంతకుముందు రివైండ్ చేయమండి, అన్న ఒక్క నిమిషం ఆగవే. నీతో నేను ఆర్గ్యూ చేయడానికి నాకు ఎందుకంటే నువ్వు నేను ఎంత కొట్టుకున్నా జంగాలు రాసుకున్నట్టు ఇది రేవంత్ రెడ్డి చేయాల్సిన పని. ఇది నువ్వు నేను రాసుకుంటే ఏమవుతుంది బూడిద. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, రేవంత్ రెడ్డి. ఒక్క నిమిషం ఇనవే ఉట్టిగానే ఊకే ఆవు కథ చెప్పకే. విమానంలో ఉంటే కూడా పిల్లగాడేదో మళ్ళీ ఆవు కథ చెప్పినట్టు చెప్పకే. అపోజిషన్ లీడర్ ఆగవే ఆవు కథ చెప్పకే. ఇవాళ నువ్వేమంటున్నావు, చట్టసభ ఒకసారి రిజల్యూషన్ తీసుకున్న తర్వాత, నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్ట్ షుడ్ అప్రూవ్ అని చెప్పినప్పుడు ఇదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర బిల్స్ ఎందుకు కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేయదండి? రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత ఇట్స్ ఫెడరల్ ఆథరైజేషన్. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ తీసుకుని ఎందుకు ఇవ్వండి? ఇవ్వమని చెప్పారు బీజేపీలు ఎందుకనండి? మద్రాస్ జడ్జిమెంట్ ప్రకారంగా 3 నెలల్లో ఎసెంట్ ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా పాస్ రాష్ట్రానికి ఉంది కదా, ఎందుకు నోటిఫై చేయలేదు? అప్పటిదాకా ఆగమన్నది కోర్టు అంతే. ఎందుకు నోటిఫై చేయలేదు? ఎందుకు నోటిఫై చేయలేదు? నాకు డౌట్ శరత్ గారు, ఇక్కడ ఒక డౌట్, గవర్నర్ ఒక్క నిమిషం ఒక డౌట్. రాష్ట్రపతిది 3 నెలలు అయిపోయింది, గవర్నర్ దేమో కాలేదు. మరి రాష్ట్రపతి నోటిఫై చేసేది ఉండే. మోడీని నువ్వు గాడ్సే వారసులు, ఆ వారసులు, ఈ వారసులు అని తిట్టే బదులు నోటిఫై చేయి. నువ్వు చేయాల్సిన పని చేయకుండా ఒట్టిగా నల్ల దిక్కులేని వ్యవహారాలు తీసుకువచ్చి కేంద్రంతో రోజు ఘర్షణ వైఖరి, రోజు లొల్లి, ఇది ఏ రకంగా బీసీలకు ఉపయోగపడదండి? లక్షలాది రూపాయలు ఖర్చు అయింది. పైకి తిట్టినా సరే ఘర్షణ వైఖరి రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే 2 రోజులు ఆగుదాం అంటే మోడీ గారి దగ్గరికి 2 రోజులు ఆగుదాం అంటే మరి భరత్ చాలా సార్లు నేను అన్నాను, నాకున్న అండర్స్టాండింగ్ అంటే రేవంత్ రెడ్డి మోడీ మధ్య పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉంది. పార్టీ ఏ ధైర్యంతో చెప్తామని, లేకపోతే అన్న ఒక్క నిమిషం అన్న నేను ఒకటి చెప్తా. ఓ భువనగిరి బిడ్డ, ఒక్క నిమిషము. భువనగిరి గుట్ట మీద కంటే వెనకట ఒకటి వచ్చి నేను భువనగిరి గుట్ట ఎత్తుకుంటా, నన్ను బాగా మేపురు అన్నాడట. 2 ఏళ్ళు అందరూ కాజులు, బిర్యానీలు అన్ని పెట్టి యాటలు కోచి వాడిని బలిసేటట్టు పెంచిన తర్వాత మా తాత అప్పటికే చెప్తుండట, వీడు లంగున్నాడు, వీడు లేపలేడు, ఇది ఉట్టి మాటలు చెప్తుండని. అంటే కూడా వినకుండా అందరు మేపిరట. 2 ఏళ్ళు వచ్చినాక లేపురా బిడ్డ, మరి ఇన్ని రోజులు మేపినాం కదా అంటే, అవి నేను లేపుతా అన్నది నిజమే, కానీ మీరు లేపి నా ఈప్ మీద పెడితే నేను ఎత్తుకుంటా అన్నాడట. అట్నే రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో ఎవరిని అడిగి పెట్టిండో 42 రూపాయలు. ఇప్పుడు కేంద్రం ఇస్తే, మోడీ ఇస్తే, మీరు లేపి నా ఎత్తులో పెడితే నేను ఇది అమలు చేస్తా అని అంటుండంటే, మనం ఆయన జర కథలు బయటపడని ఇవ్వకుంటామా మేము ఇవాళ? బీజేపీ పార్టీ ఎట్లా నువ్వెంతో నేనంత అన్నట్టున్నా. పోరాటం చేయాలన్నా, ఇవాళ బయట పోరాటం చేయాలన్నా బీజేపీ రేపటి నుంచి చూడు నువ్వు మేమేం మాట్లాడతాము.